హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. శివాలయంలో ఇష్టం వచ్చినట్టు ప్రదక్షిణ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ కార్తీక మాసంలో మనలో చాలామంది శివాలయానికి వెళ్తూ ఉంటాం. అలాగే ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటాం. ప్రదక్షిణ అనేది మిగతా దేవాలయాలకు శివాలయానికి చాలా తేడా ఉంటుంది. ఇతర దేవాలయాల్లో చేసిన విధంగా ఈ సూర్యుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలో లింగ పురాణంలో వివరంగా చెప్పబడింది. శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. చండీ ప్రదక్షిణ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో చేసే ప్రదక్షిణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందాం. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని అక్కడి నుండి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒక క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అంటే అభిషేక జలం బయటకు పోదారి వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. శివ ప్రదక్షిణలో ఎట్టి పరిస్థితుల్లోనూ సోమసూత్రం దాటకూడదు. ఎందుకంటే శివుని అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి బయటకు వస్తుంది. అంతేకాకుండా అక్కడ ప్రమద గణాలు కొలువై ఉంటారు. వారిని దాటితే శివునికి ఆగ్రహం కలుగుతుంది. ఈ విధంగా చేసే ప్రదక్షిణ 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో చెప్పబడింది. ఈ విధంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నందికి శివునికి మధ్యలో అస్సలు నడవకూడదు. ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి. గుడికి వెళ్ళినప్పుడు మనం ఇంకొక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తిని మనం భరించలేము. అందువలన పక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి. ఈ విషయాన్ని తరచుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అలాగే చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు తెలియక ఒక పొరపాటును చేస్తూ ఉంటారు. అదేమిటంటే గర్భగుడి వెనక భాగాన్ని తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారు. వారిని నిద్ర లేపినట్టు అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో. మీరు కూడా ఈ కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణ చేసి శివుని అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.